ప్రవీణ్ గారు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఉన్నప్పుడు వారి ఆధ్వర్యంలోనే దాన్ని సైనిక్ స్కూల్ కూడా చేయడం జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000కి పైగా గురుకులాలను కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా లక్షలాది మంది సుమారు 10 లక్షల వరకు విద్యార్థులకు నాణ్యమైన మెరుగైన ఈ పోటీ ప్రపంచంలో ఎవరితోనైనా ఢీకొట్టగలిగే సత్తా కలిగినటువంటి విద్యార్థులుగా తయారు చేసే విధంగా బ్రహ్మాండమైనటువంటి బోధన కానీ సేవలు కానీ వాళ్ళకి అందించి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరితోనైనా కాంపీట్ చేసే శక్తి సామర్థ్యాలు వారికి వచ్చేటట్టుగా చేయడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. సో ఇందాక ప్రవీణ్ గారు చాలా ఫొటోస్ చూపించినారు. మాలావత్ పూర్ణ ఆనంద్ లాంటి వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం కానీ, వేలాది మంది పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు కావడం కానీ, కొంతమంది పైలట్లు కావడం కానీ, అదేవిధంగా అబ్రాడ్లో ఈ గురుకులాల్లో చదువుకున్నటువంటి పిల్లలు మళ్ళీ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది పాలు కాకుండా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చి 20 లక్షల రూపాయలు ఎవరైతే అబ్రాడ్లో చదువుకుంటారో వాళ్ళకు కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఈ గురుకులాల్లో చదువుకున్న చాలామంది పిల్లలు కూడా విదేశాల్లో పోయి ఉన్నత విద్యను అభ్యసించారు ఆ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా. సో అట్లా వాళ్ళ చాలామంది వేరు దేశాల్లో కూడా మంచి స్థాయిలో ఉన్నారు. భారతదేశంలో కూడా చాలా మంచిగా రాణిస్తూ ఉన్నారు. అది నిజంగా ఏ ఆశలు, ఏ ఆకాంక్షలు, ఏ ఆశయాలతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు బాగుపడతాయని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మందిమి వివిధ యూనివర్సిటీల నుంచి ఈ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం, జిల్లాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ మేమంతా ముందు వరుసలో ఉన్నాం. మా ఆకాంక్షలు నిజంగానే నెరవేరేటట్టుగా కేసీఆర్ గారు 9.5-10 సంవత్సరాలు చాలా అవకాశాలు ఈ గురుకులాల ద్వారా ఈ పిల్లలకి ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా గొప్పగా కేసీఆర్ గారు చేశారు, ప్రవీణ్ గారు చేశారు. ఇవాళ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 9.5 సంవత్సరాల మా పాలన అట్లుంటే ఈ 9 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కు చూపిస్తున్నాడు. తన ముఖ్యమంత్రి కాగానే మొదట చెప్పినట్టుగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఆయన చెప్పినట్టుగానే ఇవాళ గురుకులాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే కుట్రకు మొదటి రోజు నుండి ఆయన పూనుకున్నాడు. ఎందుకంటే సహజంగానే రేవంత్ రెడ్డి రక్తంలోనే ఫ్యూడలిజం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే పెట్టుబడిదారి విధానం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే నియంతృత్వం ఉంది, రేవంత్ రెడ్డి రక్తంలోనే దేశ్ముఖ్ల ఆలోచనలు ఉన్నాయి. ఈయన ఒక నయా దేశ్ముఖ్ లాగా ఇవాళ తయారై బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వ్యతిరేకిగా మారిపోయి ఇవాళ ఆ వర్గాలు గొప్పగా ఈ గురుకులాల ద్వారా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని అణిచేసేటటువంటి కార్యక్రమం, ఆ గురుకులాల్ని నిర్వీర్యం చేయడం ద్వారా దెబ్బగొట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. అందుకనే మీరు గమనించినట్టయితే ఆయన ఒక ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? ఈ గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయని అన్నాడు. నేను ఒక మాట అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మీ తమ్ముడు ఎప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు? నీ కుటుంబ సంబంధాలు దెబ్బతినలే? మీ కుటుంబాలకి వెళ్ళి మీ వాళ్ళు తరాలకు తరాలు పోయి విదేశాలలో ఉంటే చదువుకుంటే ఉద్యోగాలు చేస్తే అక్కడ స్థిరపడితే మీ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతినాయి, ఇంకా దగ్గరైతాయా? ప్రేమలు పెరుగుతాయా మీకు? అదే ఈ దళిత వర్గాలు, బడుగు బలైన వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి ఈ కుటుంబాల నుంచి పిల్లలు ఉండి లేక, ఉన్నత చదువులు చదువుకునే స్తోమత లేక, ఊళ్ళల్లో ఆర్థిక పరిస్థితి సహకరించక, అక్కడి వాతావరణం అనుకూలించక ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోద్బలంతో పక్క నియోజకవర్గంలోనో, పక్క జిల్లాలోనో, పక్క మండలంలోనో గురుకులాల్లో చదువుకుంటే ఈ కుటుంబాల్లో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఏం సిద్ధాంతం చెప్పినావు రేవంత్ రెడ్డి? అద్భుతమైన సిద్ధాంతకర్త, మానవ సంబంధాలకు సంబంధించిన అద్భుతమైన సిద్ధాంతకర్తవు నువ్వు. అంతకుముందు కూడా ఎవరు చెప్పుండరు ఇట్లా. అంటే బురద జల్లడం స్టార్ట్ చేసి ఒక థాట్ను ఫ్లోట్ చేసి తెలంగాణ సమాజంలో మెల్లగా ఆ ఆలోచనను తీసుకొని పోతున్నాడు. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒకవైపు, ఇంకొక వైపు గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. అక్కడ ఆహారం చక్కగా పెట్టరు, భోజనం చక్కగా పెట్టరు, కలుషితాహారం తిని పిల్లలు చనిపోతుంటే పట్టించుకోరు, డాక్టర్లు ఉండరు, ఎవరు చక్కగా అక్కడ సహాయక సిబ్బంది ఉండరు, ఉన్న వాళ్ళకు జీతాలు ఇయ్యరు, జీతాలు ఆపేసారు. ఇప్పుడు ఇక పిడుగు లాంటి వార్త, నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను సిబ్బందిని సుమారు 2000 పైచిలకు మందిని తొలగించారు.
దానివల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు దెబ్బతింటాయి, మ్యూజిక్ కాలేజ్ దెబ్బతింటుంది. అదేవిధంగా 30కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దెబ్బతింటాయి. మహిళా కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది. ఆ రోజు వారు అనౌన్స్ చేసిర్రు. అవి దెబ్బతింటాయి. సైనిక్ స్కూల్ దెబ్బతింటుంది, సైనిక్ కాలేజ్ దెబ్బతింటుంది. ఇట్లా మొత్తంగా తన చర్యల వల్ల అంటే ఒక పద్మవ్యూహం లాంటి దాన్ని ఒకటి రచించి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి దాంట్లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో ఈయన సీఎం పేషి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కొంతమంది అధికారులతోని దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి పేపర్లలో ఇప్పటిదాకా చర్యలు లేవు. ఆ బదిలీల్లో పదోన్నతుల్లో అవినీతి జరిగిందంటే ఇప్పటిదాకా చర్యలు లేవు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు షాక్ అయిన దగ్గరనే ఉంటుంది. అంటే ఇవాళ అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యము ఇవన్నిటిని కలిపి గురుకులాల్ని దెబ్బకొట్టడం ద్వారా ఆ గురుకులాల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోవాలి, అవన్నీ చెల్లాచెదురు కావాలి. మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉన్నత చదువులకు కానీ మామూలు చదువులకు కానీ నోచుకొని దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలు, గిరిజన కుటుంబాలు ఎట్లుండేనో ఊళ్ళల్లో ఆ పరిస్థితులు తీసుకురావాలనే ఒక ఫ్యూడలిస్టు ఆలోచనతోని, ఒక నయా దేశ్ముఖ్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గురుకులాలను దెబ్బకొడుతున్నాడు. కాబట్టి ఇవాళ నేను తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు, ప్రగతిశీల భావాలు ఉన్న ప్రతి ఒక్కరికి, మేధావులకు, అన్ని పార్టీలకు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలం. దయచేసి అందరూ సహకరించండి, మాకు ఈ కుట్రను తిప్పికొడదాం. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు ఇవాళ మంచిగా మేలి ముత్యాల్లాగా వజ్రాల్లాగా తయారవుతుంటే చూసి ఆయన కళ్ళు మండుతున్నాయి. ఆయన కడుపులో దేవుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, తిప్పుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, పేగులు తిప్పుతున్నట్టు అవుతుంది. ఈ దళిత వర్గాల పిల్లలు, బీసీ వర్గాల పిల్లలు, గిరిజన వర్గాల పిల్లలు, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుడైంది, వీళ్ళు పైలట్లు అవుడైంది, వీళ్ళు విమానాలు నడుపుడైంది, వీళ్ళు షిప్పులు నడుపుడైంది, వీళ్ళు వర్జీనియా యూనివర్సిటీలో, వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో, వీళ్ళు ఆక్స్ఫర్డ్లో, వీళ్ళు కేంబ్రిడ్జ్లో గీళ్ళు చదువుడైంది అనేటటువంటి ఆ పెత్తందారి పోకడ, ఆ ఫ్యూడలిస్ట్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను దెబ్బకొట్టి కుట్ర చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం కాదు, ఆయన మల్టిపుల్ యాక్టివిటీస్, పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం, తర్వాత బోధనేతర సిబ్బందిని తొలగించడం, అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడం, అక్కడ నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం, అక్కడ సరైనటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం, శానిటేషన్ కానీ అదేవిధంగా మెడికేషన్కి సంబంధించినటువంటి ఏవి కూడా అందుబాటులో లేకుండా చేయడం, అంటే తద్వారా పిల్లలు వెళ్ళిపోవడం, పేరెంట్స్ భయపడి వాళ్ళని తీసుకొని పోవడం, ఇట్లా అన్ని రకాలుగా మల్టిపుల్ యాంగిల్స్లో ఆయన ఈ గురుకులాల మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. మొన్ననే క్షేత్రస్థాయిలో ప్రవీణ్ గారు, మా హరీష్ రావు గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు పాలమాకుల గురుకులం స్కూల్లో అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే పోయొచ్చినారు, దేవరకొండకు పోయొచ్చినారు. అదేవిధంగా దీన్ని ఇక్కడితో ఆపం మేము, డెఫినెట్గా మా రుక్మాపూర్ కూడా పోతాం. మేము రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విజిట్ చేస్తాం, రాష్ట్రంలో ఉండే ఇంకా కొన్ని గురుకులాలు విజిట్ చేస్తాం. ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితులు ఎట్లున్నాయో ఆ విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ నమ్మకాన్ని కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా కార్యాచరణ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ టైం ఉద్యోగులను తొలగించిన దాని విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే డెఫినెట్గా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి దీని విషయంలో కూడా ఒక కార్యాచరణ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈ వర్గాలకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు, దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు అగ్నికణం బిడ్డ రేవంత్ గుర్తుపెట్టుకో. డెఫినెట్గా నీ పాపం పండింది. ఎక్కడ ఏలు పెట్టద్దో, ఎవరితోనూ గోక్కవద్దో నువ్వు వాళ్ళతోనే పెట్టుకుంటున్నావు. నీ ఆలోచన అర్థమవుతుంది. కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాను నువ్వు అన్నావు, ఇవాళ గురుకులాలు వెనుకబడ్డావు. లాస్ట్కు ఎంత దారుణం, ఎంత దుర్మార్గమైనది ఈయన పద్ధతి, ఈయన ప్రవర్తన. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. ఆయన జీవితం అంతా అణగారిన వర్గాల కోసం, తాడిత పీడిత జనం కోసం, మహిళల కోసం, కార్మిక కర్షక వర్గం కోసం, ఈ దేశం బాగుండడం కోసం ఆయన చివరి దాకా పోరాటం చేసి కష్టపడ్డాడు. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆనాడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిండు. అదేవిధంగా కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు. ఈయన
ఎంత మూర్ఖుడంటే, ఎంత దుర్మార్గుడంటే, ఇప్పటిదాకా ఈయన ఆ 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. కారణం ఏంది? కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి పోలే. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. మరి సచివాలయం కేసీఆరే కట్టిండు కదా, దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టిండు కదా. మరి బిడ్డ దాంట్లో ఎందుకు కూకుంటున్నావు? కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ గుర్తులను దుడిచేస్తా అని అంటున్న నువ్వు కేసీఆర్ పెట్టిండు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతలేవు. మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో దానికి కేసీఆర్ ఆ పేరు పెట్టిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. మరి దాంట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అంటే ఒక మతి స్థిమితం లేని వ్యక్తిలాగా ఇవాళ, ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తిలాగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి దొనరగ పట్టము కట్టిన వెనక శుభముహూర్తాన లగ్నం చేసి దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అన్నట్టుగానే ఉంది. అంటే వీళ్ళకు అర్హత లేనోళ్లకు అవకాశాలు వస్తే ప్రజలకు మంచి చేసుడు పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద కుట్రలు, దాడులు, వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కథలు, ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాల్లో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు తప్ప ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రజా సంక్షేమము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తలేడు. ఆయన ఆలోచన విధానం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. నిర్వీర్యం చేయడం, వ్యవస్థల్ని బెదిరించడం, దాడులు చేయించడం, అంటే ఒక నియంతృత్వ ధోరణితోని ఆయన ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు డెఫినెట్గా ప్రజాస్వామిక వాదులంతా గ్రహించాలి, ఖండించాలి. నేను మా మేధావులను కూడా కోరుతున్నా. ఇవాళ చాలామంది మేధావులు ఉన్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, ఆకునూరు మురళి గారు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మేధావులు, పెద్దలు, రచయితలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, బుద్ధిజీవులు కానీ తెలంగాణ సమాజంలో దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు స్పందించండి. ఈ గురుకులాలను నిర్వీర్యం చేసి కుట్ర జరుగుతూ ఉంటే, ఇంత దారుణానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పదవుల కోసం పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? కోదండరామ్ గారు స్పందించుండ్రి, ఆకునూరు మురళి గారు స్పందించుండ్రి, ఇతర మేధావులందరూ కూడా స్పందించాలని నేను కోరుతా ఉన్నా. వామపక్ష పార్టీలు ఇవాళ మీరు సిపిఐ అలయన్స్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో. మరి మీరేం చేస్తూ ఉన్నారు? సిపిఎం పార్టీ మరి మీరు కూడా మాట్లాడాలి. గురుకులాలు నిర్వీర్యం అవుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? దయచేసి అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడదాం, ఈ గురుకులాలను కాపాడదాం. ఈ దళిత, బహుజన, గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు మంచి చదువులు చదువుకునేటట్టుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు, అన్ని సదుపాయాలు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా, ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకులాలు నడిచినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఆ తీరు కొనసాగేటట్టుగా దయచేసి అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టుగా పనిచేద్దామని చెప్పి నేను అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది మా అప్పీల్. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా ఈ పార్ట్ టైం ఉద్యోగులను మీరు తొలగించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గురుకులాల పరిరక్షణకు, గురుకులాలు గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏదైతే స్వర్ణయుగంలో గురుకులాలు వెలుగొందినాయో అలాంటి పరిస్థితులు వచ్చే వరకు గురుకులాల పరిరక్షణకు మీ ప్రభుత్వం నడుం బిగించేంత వరకు డెఫినెట్గా ప్రభుత్వం వెంటబడతాం, వేటాడతాం, మేము వెనుకకు పోం. రేవంత్ రెడ్డి నువ్వు కేసులు పెట్టినా, బెదిరించినా, ప్రవీణ్ కుమార్ గారిని, గోవల్ బాలరాజు గారిని, బాల్క సుమన్ను, మాలాంటి వాళ్ళను కట్టడి చేయాలని చూసినా మేము డెఫినెట్గా ఈ వర్గాల కోసం, ఈ వర్గాలకు జరిగే మంచి కోసం నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మేము ముందుకు సాగుతాం, పనిచేస్తాం. మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీవు నీ చర్యను ఉపసంహరించుకోవాలి. లేకపోయినట్టయితే